తరపున అక్సీ సూచి ప్రాంతంలో రక్తం గడ్డకట్టే 16,000 అడుగుల దూరంలో ఎత్తులో 2 పర్వతాల మధ్యన వేడి నీటి బుగ్గ అనే ప్రాంతం, హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో మన వాళ్ళు చైనాకు మనకు అప్పుడు సరిహద్దు భద్రతా దళం కానీ ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ కానీ లేదు. అప్పుడు భద్రతా విధులను నిర్వర్తించే సిఆర్పిఎఫ్ అనే ఫోర్సుకు ఆ రోజున డిఎస్పి కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల దళం గస్తీ నిర్వహిస్తుంటే మన సరిహద్దుల్లో చైనా భద్రతా రక్షణ దళాలు మన సియాచున్ ప్రాంతంలో మన భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసినాయి. భారత భూభాగానికి ముఖ్యమైన 2 ప్రాంతాలు మిలిటరీ ఎత్తుగడలకు భారత్కు మనకు మధ్యలో లడఖ్ మరియు సియాచిన్ ప్రాంతంలో చైనా దళాలకు మరియు మనకు జరిగిన యుద్ధంలో మనదే పైచేయి సాధించి మన వాళ్ళు 21 మందిలో 10 మంది అమరులైనారు. ఆ రోజు నుంచి ఆ తర్వాతనే సరిహద్దు భద్రతా దళం ఆవిర్భవించింది, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ ఆవిర్భవించింది. ఆ రోజు నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరిపించబడుతుంది. ఈ వేడి నీటి బుగ్గ హాట్ స్ప్రింగ్స్ ఆ రోజు నుంచి పోలీసు అమరవీరుల ప్రతీకగా నిలిచింది. పోలీసు, ఆర్మీ అమరులు అందరూ అనంటే కేవలం సరిహద్దుల్లో ఉండి విదేశాలకు మనకు మధ్యలో జరిగే యుద్ధాల్లో గెలుపు సాధించడం మాత్రమే కాదు, కరోనా టైంలో గాంధీ హాస్పిటల్లో వేలాది మంది రోగులుంటే వాళ్ళ మధ్యలో కనీసం వాళ్ళ రక్త సంబంధికులు, రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కానీ వాళ్లకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ రాకపోతే తెలంగాణ పోలీసులు అక్కడ 21 రోజులు సీఏలు, పర్మిషన్లు, ఇలాంటి సిచ్యువేషన్లో ఒక 3-4 నెలలు ఇంటికి పంపించకుండా గాంధీ హాస్పిటల్లో విధులు నిర్వర్తించిన వాళ్ళ సంబంధించిన ఎలాంటి రక్త సంబంధికులు కానీ ఎవరు రాకపోతే ఎలాంటి సేవలు చేసినామంటే వాళ్ళ డైపర్లు కూడా మార్చే ఇట్లాంటి సేవలు చేసినాం. ముఖ్యంగా పోలీసు అమరవీరుల